హలో అండి. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసేస్తున్నా అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని జీలకర్ర, సాజీర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయినాక క్యాలీఫ్లవరు, బఠానీ, క్యారెట్, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసుకోవాలండి. కూరగాయ ముక్కలకు బాగా పడుతుంది. తర్వాత బంగాళదుంపను, మిల్ మేకర్ను యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ను వేడి నీళ్ళలో ఒక 10 సెకండ్లు అలా పెంచి తీసేసుకోవాలండి. దానిలోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నా అండి. 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలండి. బాగా రైస్కి మసాలా బాగా పట్టేస్తుంది. నేను 2 గ్లాస్ రైస్కి 3.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా అండి. నేను ఇక్కడ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి అండి. అంతే, గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసుకోవాలి అండి. సింపుల్ లంచ్ బాక్స్ తయారైపోతుందండి. ఎలాంటి హడావిడి లేకుండా పిల్లలకి, మా వారికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసానండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.